వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు దైవజ్ఞరత్న బ్రహ్మశ్రీ డాక్టర్ భార్గవ శర్మ గురుస్వామి గారు. ఈరోజు వారితో మాట్లాడి చక్కగా చాలా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు, మీకు నూతన సంవత్సరాది శుభాకాంక్షలండి. అమ్మా మీకు కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురువుగారు. గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పారు క్రోధినామ సంవత్సరం అని. నా మొదటి డౌట్ అదే. ఏంటి అంటే 60 మాసాలు మనకు 60 నెలల పేర్లు ఉన్నాయి. సంవత్సరాలు. సంవత్సరాల పేర్లు ఉన్నాయి మనకి. అవును. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు క్రోధినామ సంవత్సరం. క్రోధం అనంగానే కోపం. అంటే ఈ సంవత్సరం మనకంతా కోపం ఇలానే ఉంటుందా ఏంటి? పేర్లు వినంగానే మనకు కొన్ని కొన్ని అర్థమవుతూ ఉంటాయి. మనం గతంలో గూడా చూసుకున్నాం. రాక్షసనామ సంవత్సరం అవును. అని అలాగా. అవును. సో, ఈ సంవత్సరం ఏంటి క్రోధినామం అని ఎలా వచ్చింది? దాని గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా? అమ్మా 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒక భాగంగా నిర్ణయించడం జరిగింది మన యొక్క పెద్దవాళ్ళు. ఈ యొక్క సంవత్సరాలని, మిగతా నెలలని వీటన్నిటిని కూడా గణితం వేసినటువంటి మన పూర్వీకులు, మహారుషులు. హ్మ్. మీరు కేవలం ఈ ఒక్క సంవత్సరం గురించే చూస్తున్నారు. మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పేర్లలో మార్పొస్తుంది. హ్మ్. 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నడుస్తోంది శోభకృత్నామ హ్మ్. సంవత్సరం. అంటే శుభం అంటూ ఉంటారు. పోయిన సంవత్సరం శుభకృత్నామ సంవత్సరం, హ్మ్. ఆనందనామ సంవత్సరం. అంటే ఒక 5 సంవత్సరాలు పాజిటివ్ నేమ్స్ ఉంటాయి. హ్మ్. ఒక 5 సంవత్సరాలు దాదాపుగా ఇలా నెగెటివ్ నేమ్స్ ఉంటాయి. హ్మ్. పాజిటివ్ నేమ్స్ ఉన్నాయి గదా అని టోటల్‌గా పాజిటివ్‌గా ఉంటుందని కాదు. నెగెటివ్ నేమ్స్ ఉన్నాయి గదా అని చెప్పి టోటల్‌గా నెగెటివ్‌గా ఉంటుందని కాదు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిస్తే 2019 ఎండింగ్‌లో చైనాలో మొదలైనటువంటి పెద్ద కరోనా. ఉత్పాతము అది 2022 ప్రారంభం దాకా అంటే మనకి 2020 సంవత్సరం ఉగాది సమయంలోనే మనకి లాక్‌డౌన్ స్టార్ట్ అయింది. హ్మ్. అవును. ఉగాదికి మార్చ్‌లో. హ్మ్. మార్చి నెలలో 1, 2 రోజుల ముందు అవును. అనుకుంటాను. మార్చి 22, 21 ఆ టైంలో. అప్పటి హ్మ్. నుంచి మనకి 25ను, 26ను మనకి ఉగాది పండగొచ్చింది. హ్మ్. కాబట్టి ఉగాది పండగ మనకి లాక్‌డౌన్‌తోనే క్లోజ్ అలా అయింది. హ్మ్. మరి ఆ సంవత్సరం అద్భుతమైన పేరుంది గదా! మరి ఆ హ్మ్. సంవత్సరం కేవలం మన భారతదేశ ప్రజలే గాకుండా ప్రపంచంలోని ప్రజలందరూ గూడా తిప్పలు పడ్డారుగా. అవును. పోయిన సంవత్సరం శోభాకృత్నామ సంవత్సరం, శుభకృత్నామ సంవత్సరం. మన భారతీయులు ఎంతమంది యుక్రెయిన్‌లో చదువుతున్నటువంటి వాళ్ళు భయంతో పారిపోయొచ్చి, హ్మ్. పారిపోయి వచ్చే లోపల అక్కడి నుంచి మన ప్రభుత్వం వాళ్ళని రక్షించి తీసుకొచ్చే లోపల, అక్కడ ఆ యుద్ధ వాతావరణాన్ని చూసి ఇప్పటికీ ఇంకా ఆ పానిక్ లెవెల్స్ నుంచి బయటకొచ్చిన వాళ్ళు లేరు. లేరు. అవును. ఇప్పటికీ బయటికెళ్ళి చదువుకుంటామంటే భయంతో గజగజలాడిపోతున్నటువంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూశాను. హ్మ్. అక్కడి హ్మ్. నుంచి మెడిసిన్స్ చదువుతూ ఇక్కడికొచ్చినటువంటి అవును. వాళ్ళని. హ్మ్. అంటే ఆ సంవత్సరం అంతా కూడా అలాగే జరిగిందా? హ్మ్. లేదు కదా! కాబట్టి సంవత్సరాల పేర్లు ఆ 5 ఏళ్లలో ఎప్పుడైనా సరే ఆ విధమైనటువంటి మార్పులు రావచ్చు. హ్మ్. అలాగని జెప్పేసి అన్ని రోజులు చెడ్డవి కాదు, అన్ని రోజులు మంచివి మంచివి కాదు. కాదు. మనము జన్మించినటువంటి ఘడియ, ఆ సమయంలో గ్రహ సంపత్తి, ఆ సమయములో గ్రహాల యొక్క మూవ్‌మెంట్ ఎలా ఉంది, మనం ఏ లగ్నంలో జన్మించాము, లగ్నము నుంచి శుభస్థానాలలో ఉన్న గ్రహాలేంటి, దుష్టస్థానాలలో ఉన్న గ్రహాలేంటి, హ్మ్. మనము జన్మించిన నక్షత్రానికి ఆ సమయంలో దుర్ముహూర్తాలు, వర్జ్యాలు ఇలా ఏమన్నా ఉన్నాయా, దంతములతో పుట్టామా, పేగు మెడలో వేసుకొని పుట్టామా, మన పూర్వ జన్మ యొక్క ఫలితం ఏదన్నా మనల్ని వెంటబడుతూ వచ్చిందా, ఇవన్నీ కూడా హ్మ్. ఆధారంగా తీసుకొనే మనము ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి మంచి చెడు విశ్లేషించాలి తప్పితే సంవత్సరం పేరు ఇలా వచ్చేసింది కదా హ్మ్. అనేటువంటి దాంతోనే అంతా ఇలాగే ఉంటుంది కదా అనేటువంటి ఒక భావన అనేటువంటిది నెగిటివ్ థాట్స్ని ప్రజలకి అందజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్మ్. ఎవరూ కూడా అలా ఆలోచించకండి. మనము చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితం మాత్రమే మన వెంట ఉంటుంది. హ్మ్. అయితే ఇది మనుషుల వరకు సరే గురుగారు మీరు చెప్పినట్లు. మరి దేశానికొచ్చేసరికి ఎలా ఉంటుంది? అయితే ఈ క్రోధినామ సంవత్సరం అన్నది దేశం మీద ఎలాంటి ఫలితాలు చూపించబోతుంది? గత 5 సంవత్సరాల నుంచి మన భారతదేశానికి శుభమైనటువంటి పేర్లతోనే ఉన్నటువంటి మన యొక్క ఈ సంవత్సరాలు గడిచినాయి. హ్మ్. చాలా శుభంగానే ఉంది. 5 సంవత్సరాల్లోనూ కూడా చాలా అద్భుతమైనటువంటి
ఫలితాలని ప్రపంచవ్యాప్తంగా మంచి స్థానాన్ని మన భారతదేశం పొందుతోంది. అంతకుముందు 5 సంవత్సరాలు కొంచెం దుష్టనామాలు ఉన్నటువంటి సంవత్సరాలొచ్చాయి. అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి కూడా ఒకళ్ళే. కాకపోతే అప్పుడు బలం కొంచెం తగ్గి ఉండడం మూలంగా 2 సభల్లోనూ కూడా ఆ యొక్క ప్రధానమంత్రి సరి అయినటువంటి నిర్ణయాలని సరియైన సమయంలో తీసుకోలేకపోవటం మూలంగా కొంచెం కుంటుపడింది. ఇప్పుడు మళ్ళీ ఈ 5 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరము పొరుగు దేశాలతోని యుద్ధ వాతావరణము, యుద్ధాలు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి క్రోధం అంతే. దేశానికి సంబంధించి. అంతే. అలాగే గురువుగారు ముహూర్తాల విషయానికొస్తే మనకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయనేసి విన్నాము. అవును. ఎందువల్లంటారు? మూఢము అంటే శుక్రుడు గాని, బృహస్పతి గాని వాళ్ళు మూఢ స్థానాలలోకి ప్రవేశించినటువంటి సమయంలో గురుమూఢమి, శుక్రమూఢమి అనేటువంటి మాటల్ని మనం అంటూ ఉంటాం. ఈ గురుమూఢమి, శుక్రమూఢమి ఈ గురువు యొక్క బలము, శుక్రుని యొక్క బలము సరిగ్గా లేనటువంటి సమయాలలో వివాహ గృహ ప్రవేశాలు, ఉపనయనాలు ఇవన్నీ చేయటం అనేటువంటిది మంచిది కాదు. ఈ యొక్క గ్రహాలు గురుడు, శుక్రుడు కూడా ఒక్కొక్క సమయంలో మూఢ స్థానాలలోకి వెళ్ళి మౌఢ్య దినాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరము ఉంటాయి ఇవి. కాకపోతే ఈ సంవత్సరం దురదృష్టవశాత్తు శుభ మాసాలు అంటే ఏవైతే ముహూర్తాలకు అనుకూలంగా ఉండేటువంటి మాసాలు ఉంటాయో అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ మాసాలలో ఈ యొక్క బృహస్పతి, శుక్రుడు మూఢములోకి వెళ్ళిపోవటం మూలంగా ఈ 3 నెలలు మనకి ముహూర్తాలు ఎక్కువగా లేవంటే మనకి ఆఖరి ముహూర్తము ఉగాది మనకి ఏప్రిల్ 9వ తారీఖు నాడు వస్తే 2024 సంవత్సరం ఏప్రిల్ 9వ తారీఖు నాడు ఉగాది వస్తే మనకి 22, 24 తారీఖుల మధ్యలో ముహూర్తాలు అయిపోతున్నాయి. అంటే గురుమూఢమి, శుక్రమూఢమి ఇవన్నీ కూడా కంటిన్యూగా వచ్చేస్తుంది. అవి అయిపోయేటప్పటికి జ్యేష్ఠ మాసం వెళ్ళిపోతుంది. జ్యేష్ఠం తర్వాత వచ్చేది ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో అసలు ముహూర్తాలు ఉండవు. ఎప్పుడూ కూడా ఆషాఢ మాసం శూన్యమాసం. ఆషాఢం అయిపోయిన వెంటనే వచ్చేది శ్రావణ మాసం. మనకు అమావాస్య ఘడియల నుంచి 1-2 రోజుల ముందు, ఆ తర్వాత అష్టములు, కొన్ని సోమవారాలు, మళ్ళీనేమో ఈ విధంగా కొన్ని ముహూర్తాలు మనకి పనికిరావు. కాబట్టి మళ్ళా అమావాస్య అయిపోయిన వెంటనే అమావాస్య ముందు అవి తీసేస్తే శ్రావణ మాసంలో కూడా ఒక 15-20 రోజుల పాటు అనుకూలమైన ముహూర్తాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పడం మూలంగా శ్రావణ మాసం అనేటువంటిది ప్రథమ వివాహానికి పనికిరాదు అనేటువంటి మాట కొన్ని గ్రంథాల్లో రాశారు. కానీ ఇప్పుడు చేసుకుంటూనే ఉన్నారు, చేసుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. శ్రావణం తర్వాత వచ్చేది భాద్రపద మాసం, వినాయక చవితి. అది కూడా శూన్యమాసమే. మనకి వినాయక చవితి చేసుకుంటాము, వారం రోజులు తిరగకుండానే అనంత చతుర్దశి వస్తుంది. ఆ తెల్లవారి నుంచి మనకి పితృపక్షాలు మొదలవుతాయి. కాబట్టి ఓవరాల్గా మనకి ఏప్రిల్ 22, 23 తారీఖుల తర్వాత ఈ మూఢాలు రావటం మూలంగా బృహస్పతికి, శుక్రుడికి మూఢాలు, కర్తరి అంటే కత్తెర అనేటువంటి మాటని వ్యావహారికంగా వాడుతూ ఉంటారు. చిన్న కర్తరి, డొల్లు కర్తరి అని. దానికి కూడా విశేషాలు వేరే ఉన్నాయి. అయితే శ్రావణ మాసములో కొన్ని ముహూర్తాలు, ఆ తర్వాత మళ్ళీ ఆశ్వజ మాసం అంటే దసరా ముహూర్తాలు, దసరా రోజులు మొదలైన దగ్గర నుంచి మనకి అక్టోబర్ నెల 5వ తారీఖు నుంచో 2వ తారీఖు నుంచో ఎప్పటి నుంచో దసరా మొదలవుతుంది. ఆ దసరా నవరాత్రుల నుంచి మళ్ళీ మనకి పుష్యమాసం వచ్చేంత దాకా ముహూర్తాలు కంటిన్యూగా ఉన్నాయి. అప్పుడు ఆ 3 నెలలు. ఇప్పుడు మాత్రమే ఏప్రిల్ తర్వాత మళ్ళీ దసరా వరకు మధ్యలో కేవలం ఒక 15-20 రోజులు మాత్రమే శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా కర్తరి అనేటువంటి మాట, ఈ కత్తెరలో పెళ్లిళ్ళు చేయొచ్చు. మామూలుగా కర్తరి విషయంలో పెళ్లిళ్ళకి అభ్యంతరాలు ఏమీ లేవు. పెళ్లిళ్ళకి, ఉపనయనాలకి వీటికి అభ్యంతరాలు ఏమీ లేవు. కానీ మట్టి పనులు, కర్ర పనులు, మళ్ళా గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు ఈ కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు కర్తరి. ఇంకో విషయం ఏంటంటే ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే మనకి జనవరి 14న సూర్యుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణం మొదలవుతుందో అది జూన్, జూలై, ఆషాఢ మాసం వెళ్ళేంత వరకు కూడా మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. దేవాలయ ప్రతిష్టలు, దేవాలయ శంకుస్థాపనలు, ఉపనయనాలు ఇలాంటివన్నీ కూడా ప్రధానమైనటువంటి ముహూర్తాలన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఉగాది నుంచి మనకి 22 అంటే మ్యాక్సిమం ఒక 13-14 రోజులలోనే ముహూర్తాలు పూర్తయి మూఢం అనేది ఏర్పడుతుంది. ఇంకా మనకి ముహూర్తాలు తక్కువగా కనిపించడానికి కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఖమ్మము, వరంగల్, ఇటు నల్లగొండ ఇటువైపు వచ్చేటప్పటికి
రాముల వారి కళ్యాణం అయ్యేంత దాకా పెళ్ళిళ్ళు చేయటానికి ఇష్టపడరు ఉగాది అవును. నుంచి. హ్మ్. రాముల వారి మీద అక్షంతలు పడ్డాకే పెళ్ళిళ్ళు చేస్తామంటారు. హ్మ్. 9వ తారీఖు నాడు ఉగాది అయితే అక్కడి నుంచి నవమి మళ్ళా ఒక 8 రోజులు టైం పెట్టుకుంటే మనకి 17, 18 తారీఖులలో శ్రీరామనవమి పూర్తయితే దశమి, ఏకాదశి మనకి మొదలవుతాయి. అప్పటి నుంచి 17, 18 తర్వాత 22, 23 తారీఖులకి ఎంత సమయం ఉంది? 4, 5 రోజులే. హ్మ్. కాబట్టి చాలా తక్కువగా కనిపించడానికి కారణం ముహూర్తాలు ఈసారి ఈ యొక్క భావన కూడా ఒకటే అన్నమాట. హ్మ్. కాబట్టి ఈసారి ముహూర్తాలు తక్కువగా ఉన్నాయనేటువంటి మాట కరెక్టే. అలాగని చెప్పేసి పెట్టుడు ముహూర్తాల జోలికి వెళ్ళి ఎవరు ఏది నిర్ణయించినా దాని వైపు వెళ్ళి జీవితాలని పాడు చేసుకోకుండా ఉన్న ముహూర్తాలని సరిగ్గా ఉపయోగించుకొని అందరూ కూడా మంచి ఫలితాలని పొందాలని చెప్పి అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మాకు చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. జై మా భారతి.